కోలుకుంటోంది. ఇంతవరకు జరిగిన నష్టాన్ని గ్రహించారు ఆ గ్రామ రైతులు. ఇక మారకపోతే, సాగులో మార్పులు చేర్పులు చేయకపోతే జీవితాలు బాగుపడవని భావించడమే కాదు, ఒక తాటిపై నిలిచి సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానాల్ని అనుసరించడానికి చెయ్యి కలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో నిపుణుల సూచనలు సలహాలు తీసుకుని ఆరోగ్యకరమైన పంటల్ని పండిస్తున్నారు. ఆ ఊరిలో కొనసాగుతున్న సేంద్రియ సాగుపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఒక ఎకరాలో పంట పండించడానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా ఆశించిన లాభాలు రాక పెట్టుబడులు కూడా చేతికి రాని దుస్థితి నెలకొని ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడులు తగ్గిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గాన్ని సూచిస్తోంది వరంగల్ జిల్లాలోని ఈ ఊరు. ఇది రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామం. ఈ ఊరి రైతులతో సుస్థిర సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించడానికి కృషి చేస్తోంది బాల వికాస స్వచ్ఛంద సంస్థ. 3 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఆరోగ్యకరమైన సాగు విధానాలు మొదలయ్యాయి. కొంతమంది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఒకరికొకరు సహకరించుకుంటూ తమదైన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. తమలాంటి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని, అప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయని రైతు మధుసూదన్ రెడ్డి అంటారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడే దేశీయ ఆవును కొనుక్కోవడానికి ప్రభుత్వం సహకరించాలని ఆయన అంటారు. గత 3 సంవత్సరాల కాంచి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాం. ఫస్ట్ సంవత్సరం నుంచి 1 ఎకరంతో ఫ్యాడీ మొదలుపెట్టి, రెండో సంవత్సరం డెమోగా బాల వికాస సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా మాకు సంస్థ నుంచి డెమో ఇచ్చి ఇక్కడ సందర్శన క్షేత్రం లెక్క ఇక్కడ పెట్టి చూపెట్టడం జరిగింది. వారు చెప్పడమే చేయమని మేము చేసుకుంటున్నాం. 1 సంవత్సరం లోపల ఎకరాన ప్యాడీకి 15 బస్తాలు 18 బస్తాలు వచ్చినాయి. మళ్ళీ సంవత్సరం 25 బస్తాలు వచ్చినాయి. 3వ సంవత్సరం వరకు యథాస్థితిగా 40 బస్తాలు, ఎకరానికి 40 బస్తాలు వచ్చేసినాయి. వాటిని మేము నాణ్యతగా ఉండి పంచగవ్య గొట్టుల్లో నాణ్యతగా ఉండి వెయిట్ వచ్చినాయి. వెయిట్లో కలిసి వచ్చింది. మాకు రసాయన మందుల పెట్టుబడి కూడా తగ్గింది. మాకు లాభదాయకంగా ఉంది. బియ్యం కూడా సన్న బియ్యం పెడితే సన్న బియ్యం అమ్ముకుంటే 4,500కు కింట చొప్పున అమ్ముకుంటున్నాం. ఈ సంవత్సరం పత్తి బంద్ చేసి 3 సంవత్సరాలు అయింది. పత్తిలో లేబర్ ఛార్జీలు ఎక్కువైతున్నాయి, పెట్టుబడి ఎక్కువైతుంది. వర్షాలు పడిపోతే మొలకలు మొలుతుంది పత్తి అని చెప్పి ఈసారి కంది పెట్టుకున్నాం. పప్పుల పిండి తప్పగా మాకు మూత్రం పశువులదే, పేడ పశువులదే, మా శ్రమ అది అంతవరకు. కానీ 2,000-3,000 రూపాయలతో మాకు పెట్టుబడి సరిపోయింది 2 ఎకరాల చొప్పున. ప్రతి సంవత్సరం రసాయన మందులు కొడితే అదే పత్తి పెట్టేస్తుంటే 20-25 వేల పెట్టుబడి జరిగేది. దీనికి తోడుగా చూసుకుంటే దాంట్లో 20-25 వేల పెట్టుబడి పెడితే 50,000 వచ్చేది. 50,000లో 25,000 పెట్టుబడి పోయేది, 25,000 శ్రమ పోయేది, కూళ్ళు పోయేది, లేబర్ ఏం మిగలకపోయేది. అందులో 15,000 మిగిలితే అంత మహాభాగ్యంగా ఉండేది. ఇప్పుడు మాకు శ్రమ దక్కింది, మాకు పంట దక్కింది. ఈ చొప్పున గవర్నమెంట్ కనుక ముందడుగులో వచ్చి అన్ని సేంద్రియ రైతులకు గుర్తించి, బాల వికాస సంస్థ తరఫున చేసే రైతులందరినీ సేంద్రియం చేస్తున్నారని గుర్తించి, వీళ్ళు సబ్సిడీ పిండి బస్తాలు వాడతలేరు కదా, వీళ్ళకి సబ్సిడీ గవర్నమెంట్ తరఫున పొందట్లేదు కదా, వీళ్ళకు ఒక ఆవును ఇస్తే సేంద్రియం బాగా నడుస్తుంది, వీళ్ళను ఒక డెమోగా ఒక డీఓలాగా గుర్తించి వీళ్ళను బయటికి తీసి అందరి రైతులకు నేర్పవలసిందిగా కోరుకున్నట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ప్రస్తుతం 50 మంది వరకు రైతులు సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానాలను అమలు చేస్తూ వరితో పాటు పలు పంటల్ని పండిస్తున్నారు. ఘన, ద్రవ జీవామృతాలు, నీమాస్త్రం, పంచగవ్య లాంటి పలు సేంద్రియ ఎరువుల్ని, మందుల్ని పంటలకు అందిస్తున్నారు. ప్రారంభంలో ఈ రైతులకు దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల తర్వాత మేలైన దిగుబడులు వస్తున్నాయని మధుసూదన్ రెడ్డి అంటారు. రసాయనిక ఎరువులు వేసి రసాయనిక మందులు కొట్టి ఇల్లు ఒళ్ళు పుల్లయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానం అనుసరిస్తున్నామని ఆయన అంటున్నారు. ఫస్ట్ సంవత్సరం ఘన జీవామృతం, మనకు మెయిన్గా జీవామృతం, మెయిన్గా మళ్ళీ ఇంకొకటి పురుగు మందు వచ్చేటకు నీమాస్త్రం తయారు చేయడానికి 10 కిలోల యాపాకు, 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం. కానీ మాకు దేశవాళీ ఆవులు కొనలేక ఉన్న గేదెలతో చేస్తున్నాం. గేదెలను ఎందుకు సాదుకుంటున్నాం అంటే, కరువైన కాలమైన బావిలో బోర్ల నీళ్ళు లేక గేదెలతో పాలు పిండుకొని వాటి జీవనోపాధి గడుపుకుంటూ ఇటు వ్యవసాయానికి అవసరానికి పూర్తిగా మూత్రం పేడ వాడుకుంటూ యాపాకును 10 కిలోల యాపాకు దంచి 200 లీటర్ల నీళ్ళని కలిపి ఒక 10 లీటర్ల మూత్రం, 2 కిలోల పెండ అందులో మురిగేసి ఒక 2 రోజులు మురిగేసి దాని చేను మీద డైరెక్ట్గా పిచికారీ చేసుకునేటువంటి ఏ క్రిమి కీటక, తెల్లదోమ, పచ్చదోమ, ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. ఒకవేళ ఆశించినచో మళ్ళీ దానికి తోడుగా పంచగవ్య 2 కిలోల పెరుగు, 2 కిలోల పాలు, 2 కిలోల
లీటర్ల కొబ్బరి నీళ్ళు లేదా కళ్ళు, ఒక అరకిలో నెయ్యి, 3 లీటర్ల ఆవుమూత్రం, 5 కిలోల పేడతో కలిపి ఒక డజన్ అరటి పండ్లతో ఒక 21 రోజు దాన్ని మురగనిచ్చి ఉదయం సాయంత్రం కలబెట్టి 22వ రోజు పిండుకొని చేను మీద పిచికారి ఎంత పంపుకు ఒక 1/2 లీటర్ చొప్పున పిచికారి చేసుకుంటే గింజ నాణ్యంగా, కాయ నాణ్యంగా, వేటుగా, బరువుగా, పోషకాలతోని పప్పు దినుసులలో ఐరన్, ధాతువులు ఇటువంటి బలమైన పోషకాలు తయారై జీవామృతం వచ్చేసి 200 లీటర్ల నీటిలో 10 కిలోల పెండ, 10 లీటర్ల నీళ్లు, 2 కిలోల పప్పు, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల బెల్లం, కిలో జీవామృతం, బెల్లం పుట్టమట్టి పోసి దాన్ని ఒక 2 రోజులు మురగనిచ్చి దాన్ని కూడా డైరెక్ట్గా పిచికారీ చేసుకోవచ్చు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పంట పెట్టిన 20 నెల రోజుల నుంచి 21 రోజు వరకు ఒకసారి దఫా, రెండోసారి దఫా, మూడోసారి దఫా 5 దఫాలుగా కొట్టి, నీమాసనం ఒక 3 దఫాలుగా కొట్టి, పేడమూత్ర దావనం పెట్టుబడి లేని ఇంకా అసలు అది పేడమూత్ర దావనంతో చేను పాగలేస్తుంది. యూరియా, నత్రజని, ఇటువంటి పొటాషియం ఇటువంటి అందించే గుణాలు, ధాతువులు దాని దగ్గర ఉన్నాయి కనుక 5 కిలోల పేడ, 5 కిలోల లీటర్ల నీళ్లు, 5 లీటర్ల మూత్రం, ఈ మూడింటిని కలిపి 5 రోజులు మరగనిచ్చి 6వ రోజు పిండుకొని 1/2 కిలో ఇంగువ, 75 గ్రాముల సున్నం, గోడకేసి సున్నం కలుపుకొని పిచికారి చేసినట్టే చేను మనకు మన చేతికి అందనట్టుగా మనకి గుంజినట్టుగా లేచి వస్తుంది. తడి లేకున్నా, వర్షాలు పడకుండా వర్షాభావానికి తట్టుకుంటుంది. నీటి ఎద్దడికి తట్టుకొని మనకు చేను పనికొస్తుంది. 4 రోజులు, వారం రోజులు వర్షం వెనుకబడ్డా కూడా మనకు రైతుకు సహకరించినట్టుగా ఉంటుంది. ప్రకృతి వల్ల దాంతో మనసు గురిసి దాంతో మనకు చాలా అన్ని విధాల ఉన్నాయి. పంచగవ్య కానీ, జీవామృతం కానీ, ఘనజీవం కానీ, శొంఠిపాల కషాయం కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. వేపాకు కషాయం, వాయిలా కషాయం, ఇట్లాంటి అన్ని కషాయాలు, అత్తాకూడల కషాయం, కుక్క తులసి కషాయం, ఇలాంటివి చాలా ఉన్నాయి. బుక్ ఉన్నది కరదీప్. కానీ ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ విధానాలు అనుసరించడానికి పలువురు రైతులు ముందుకొస్తున్నారని గ్రామ సర్పంచ్ కుమారస్వామి అంటారు. ప్రస్తుతం 1 ఎకరాకు 40 బస్తాల వరిధాన్యం పండించే స్థాయికి తాము చేరుకున్నామని ఆయన చెబుతున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో పాటు రైతులు ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఇందులోని సమస్యలను పరిష్కరించుకోవటం వల్ల ప్రస్తుతం తమ వ్యవసాయం ఆరోగ్యకరంగా ఉందని ఆయన అంటున్నారు. సేంద్రియ వ్యవసాయ గ్రూప్గా ఏర్పడిన తర్వాత ఒక ముగ్గురుతోనే ఈ వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఇది 3వ సంవత్సరం నడుస్తుంది ఈ సేంద్రియ వ్యవసాయం చేయబట్టి. దీంతో దాదాపు 45 మంది సభ్యులను ఈ సేంద్రియ వ్యవసాయ గ్రూపులుగా ఏర్పడి పాడి పంటతోని, అంటే మన వరితోని తయారు చేయడం జరిగింది. అంటే వరిని పెట్టడం జరిగింది. ఆ వరి ఫస్ట్ పెట్టినప్పుడు మాకు దిగుబడి రాలేదు, ఎందుకంటే కొంత అనుభవం కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2వ సంవత్సరంకి వచ్చేసరికి దాదాపు ఒక 20 గుంటలకు ఒక 18 బస్తాలైనా తప్పకుండా మేము క్రాపు పండియడం జరుగుతుంది. ప్రతి నెలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాను సేంద్రియ వ్యవసాయం గ్రూపులో. తప్పకుండా మేము కొంత చర్చకు వస్తాను. అంటే మీ పొలంలో ఏదైతే బాగుంటుంది, తర్వాత వేరే పొలంలో ఏదైతే బాగుంటుంది అని ఒక చర్చకు వచ్చి మా యొక్క అనుభవాలను తోటి రైతులకు నేర్పినట్లయితే వాళ్ళు కూడా కొంచెం ప్రేరేపించి కనీసం అంతా చేయకపోయినా భూమిలో 5 ఎకరాల భూమిలో అంతా చేయకపోయినా 1 ఎకరమైనా చేసేటట్టుకు ముందుకు వచ్చిండ్రు. దానివల్ల కొంచెం ఉపయోగకరంగా ఉంది. వరంగల్ జిల్లా తిరుమలాయపల్లి గ్రామ సేంద్రియ రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. సాగు భూమిలో వస్తున్న మార్పులను చూసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమ భూములు కోలుకుంటున్నాయని, ఇదంతా సుస్థిర సేంద్రియ వ్యవసాయ మహిమేనని రైతు చొప్పరి మల్లేశం అంటున్నారు. మేము గత 3 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంలో ఫస్ట్ ఒక 20 గుంటలతోటి ప్యాడీ పెట్టడం జరిగింది. మొదటి సంవత్సరం మామూలుగా 20 గుంటల కంటే ఒక 12-13 బస్తాలు అట్లా మామూలుగా వచ్చింది దిగుబడి. ఆ తర్వాతకు 2వ సంవత్సరం పెరిగింది. ఇప్పుడు 3వ సంవత్సరం వరకు పూర్తిగా ఒక 20 గుంటలకు 20 బస్తాలు పండియగలిగినాం. అట్లా ఇప్పుడు ఎకరం సాగు చేసినాం, 40 బస్తాలు పండినాయి. మరి అదే విధంగా ఇప్పుడు పెసర్లు కానీ, అది బొబ్బర్లు కానీ, అది కంది కానీ, ఈ మెట్ట పంటలుగా కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. అయితే అవి కూడా మంచి నాణ్యతతోటి ఇది ఎక్కువ దిగుబడి వచ్చినాయి మాకు. పోతే ఇప్పుడు కూరగాయల సాగు కూడా చేసినాం. కూరగాయల సాగు లోపల ఇంకా మంచి మెరుగు కనిపించింది మాకు. ఇది పేడమూత్ర ద్రావణం పారేయడం, పంచగవ్య లాంటివి కొట్టడం, ఇది మిగతా అది వారానికి ఇట్లా పారేయడం వల్ల భూమిలో అన్ని తీర్ల పోషకాలు అయ్యే అందుతున్నాయి. కాబట్టి చేను చాలా ఏపుగా పెరగడం,
ఏపుగా పెరగడంతో పాటు భూమి గుల్లాబారినట్టుగా వానపాములు వచ్చి భూమి అంతా గుల్లాగుండి మొక్కకు పోషకాలను ఇంకెక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి సంవత్సరం నుంచి 3వ సంవత్సరానికి వచ్చేసి ఏ ఎరువులు కూడా ఏ అవసరం లేకుండా భూమి పూర్తిగా సారవంతంగా మారడం జరిగింది. దాన్ని ఎందుకంటే దున్నని గట్టి నేల భూమి లోపల కూడా చేతితోటి మట్టి తీసుకుంటే వచ్చే విధంగా తయారైంది. నేల అట్లా తయారైంది. వర్షం పడకుండా కూడా ఎండాకాలం దుక్కులు చేసుకునే విధంగా ఉంది సేంద్రియం చేసినంత వరకు. భూమి చాలా గుల్లాగా ఉంది. అయితే దీంతో ఖర్చు చాలా తగ్గిపోయింది. ఎలాంటి ఖర్చు లేదు. అదే ఏమున్నా శ్రమ పప్పుల పిండిను బెల్లం దీన్ని మినహాయిస్తే మిగతాదంతా మాదైపోయడం ఉత్తరతనంతా. ఎరువులు వేసినప్పుడు అదే డైరెక్ట్గా మనకు అది దాని పవర్ అనేది చూపించేది, చేను ఏపుగా వచ్చేది, బాగా పెరిగేది. దాంతోపాటు పురుగు అది పేను బంక ఇలాంటి అది దాని మీద తాండవం బాగా చేసేది. అది అయితే మొక్కలు ఏపుగా రావడం, దిగుబడి మామూలుగా అప్పుడు మొదట్లో అది పెరిగినట్టు అనిపించినా కూడా చీడపీడలతోటి బాగా నష్టం జరిగింది. చీడపీడలతోటి నష్టం జరగడం పోను భూమి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే భూమి ఎక్కడ పట్టుకున్నా కూడా ఒక రౌతులాగా ఒక గట్టిగా అసలు వర్షం పడ్డా కూడా దున్నినాక ఒక వర్షం పడితే మొత్తం ఇట్లా మట్టి సరుసుకపోయి అసలు మొక్కకు ఎలాంటి గాలి ఇట్లా వేర్లకు తలగకుండా మొత్తం ఇట్లా రొట్టె పెంకలాగా మీద గట్టిగా అయిపోయి అసలు భూమిలో ఎలాంటి మెత్తతనం లేకుండా పోయి గట్టిగా బిడ్సబారిపోయినాయి అప్పుడు రసాయన ఎరువులు వేయడం వల్ల. అది మేము మళ్ళీ సేంద్రియ పద్ధతికి వచ్చేసరికి 3 సంవత్సరాల వరకు క్రమేపీ కొంచెం రిజల్ట్ మారింది. ఇప్పుడు మనం చేయితోటి మట్టి తీస్తే వస్తుంది, పారతోడు కాదు, చేయితోటి తీస్తే వచ్చేటట్టుగా. ప్రస్తుతం గేదెల, ఆవుల మూత్రం, పేడతో పలు సేంద్రియ ఎరువుల్ని, మందుల్ని తయారు చేసుకుంటున్నారు ఈ ఊరి రైతులు. ముందు మొత్తం దేశీయ ఆవుల సాయంతోనే ఈ సుస్థిర సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. నాణ్యత గల పంటల్ని పండించడం ద్వారా అటు మనుషుల ఆరోగ్యాన్ని, ఇటు పొలాల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెబుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో వారు మరిన్ని విజయాలు సాధించాలని సాక్షి మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.